ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ బ్లాగ్స్. ఈరోజు కోళ్ళూరు వెళ్తున్నామండి. ఇక్కడ డైమండ్స్ దొరుకుతాయి. లాస్ట్ టైం కూడా మీకు వీడియో పెట్టాను. సో ఇప్పుడు కృష్ణానది వచ్చింది. సో వేరే వాళ్ళని కూడా చూపిస్తాను. అక్కడ ఏ ప్లేస్ ఏంటని కూడా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ వెళ్ళడానికి ఉన్న ప్లేస్ హార్బుల్ సిచ్యుయేషన్ ఇదంతా. లాస్ట్ టైం కన్నా ఇది ఒక కొద్ది క్రిటికల్గా ఉంటుంది. చూసారా చుట్టూ? మేము దగ్గర చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఆ కొండ కనబడుతుంది కదా, కొండ అవతల పక్క నుండి నడుచుకుంటూ వచ్చాము. సో రూట్ ఇది. ఇదిగోండి, ఇది కృష్ణానది. ఇదిగోండి, ఈ రూట్ అన్నమాట వెళ్ళాలి. ఎక్కువ 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ నడవాలి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కోళ్ళూరు అక్కడ డైమండ్ దొరుకుతాయి. సో ఈ వేరడానికి జనాలు అక్కడ వరకు వెళ్తారు. సో ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళి అక్కడ ప్లేస్ కూడా చూపిస్తాను. చూడండి, చూసారా అక్కడ ఏడుతున్నారు. చూసారా దూరంగా, అదిగోండి డిగ్ చేసి ఏడుతున్నారు. చూసారా ప్లేస్? ఇదిగోండి, ఇదంతా కృష్ణానది. అంతకుముందు కూడా సేమ్ ఇలాగుండే కాదు. ఈసారి ఎవరు పోలీసు రానియట్లేదని చెప్పి దొంగచాటుకు వచ్చి ఏడుతుంటారు. చూసారా ఎంతమంది ఉన్నారు? దొరికినాయండి. రోజులు అవుతుంది వచ్చి. దొరికినాయి అసలు ఎవరికైనా ఈ మధ్యలో? పదిహేను రోజులు కూడా ఎవరికి ఏం దొరకలా. ఏం దొరికినాయండి? డైమండ్స్ ఇక్కడ మన వాటర్లో ప్యూరిఫై చేస్తారు. చూసారా వాటర్ దగ్గరలో? లేదా ఎవరికి చెప్తారా? దొరికినాయండి. ఏం దొరికినాయా? నేను దొరికినాయన్నా? అంతకుముందు ఎప్పుడే నేరే. ఇది కోళ్ళూరు ఊరు. ఇవ్వండి కొంతమంది ప్రొఫెషనాలిటీగా ఎదుగుతున్నారు, కొంతమంది ప్రొఫెషనాలిటీగా ఎదుగుతున్నారు. అది చూసారా ఎంత అందంగా ఉంది వ్యూ పాయింట్. ఇదంతా కృష్ణానది. విషయం ఏంటంటే ఎవరు అడిగినా కూడా దొరికినాయి అని చెప్పి చెప్పరండి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అమ్ముకోవడానికి వాటికి మళ్ళీ వాళ్ళ దగ్గర లాక్కుంటారు అనేది భయం ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరు చెప్పరు. దొరికిన వాళ్ళు దొరుకుతున్నాయి. వాస్తవం అయితే దొరికిన మాట మాత్రం వాస్తవం. దీనికి నేనే సాక్ష్యం. నేనే 2-3 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. నేను దొరికిన వాళ్ళ దగ్గర గుడిసెలు వేసుకొని. చూసారా కొన్ని వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు అలాగే ఉంటారు వీళ్ళు ఇక్కడ వచ్చి. అయిపోయిందా టైము? డ్యూటీ టైము రోజు ఇక్కడే ఉండేది.
పెద్ద కానానే చేసావుగా, ఏం దొరకలేదా? ఇంత పెద్ద కానా చేసిన సుఖం లేదు. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? ఈ వారం రోజులు ఏం దొరకలేదా? ఆయనకి అదృష్టం ఉందో ఒకేసారి దొరికింది. ఎంత మొక్క? ఎన్ని క్యారెట్లు మొక్క? ఆవిడ వీడియో చేద్దాను రారా అంటే ఆ యదవ చూసారా, ఆడు కూర్చొని డైమండ్స్ చేరుకుంటున్నాడు. నేను ఇన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఆడు చూడండి, ఆడు కర్ర మొక్క పెట్టుకొని తెవేస్తున్నాడు. అది మావాడికి ఏదో రాయి దొరికిందంట, చూపిస్తా అంటున్నాడు. వర్మ అంటున్నాడు. ఏదమ్మా ఒకసారి ఇది ఆ రాయి చూపించి. ఇదంటండి, ఇదంట రాయి. ఈడు మొహం. మావాడికి ఏదో దొరికిందండి, సీక్రెట్ పాకెట్లో పెట్టాడంట, చూపిస్తున్నాడు. ఇదేంటో చూద్దాం. ఏముందండి? ఈ డైమండ్స్ అంటండి మావాడికి దొరికినాయి అంటే రెండు. ఈ డైమండ్స్ అంట. గుట్ట వాళ్ళందరూ వెళ్తున్నారు చూడండి. గుట్ట లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇక్కడ సూపర్ అంటే సూపర్ లొకేషన్. అటు చూడండి, అటు చివరి కూడా ఎత్తుతున్నారు. ఇదిగండి ఆ గుట్టపైకి వెళ్తున్నారు. ఈ మధ్యలో వాటర్ నుంచి, లోతైన వాటర్ నుంచి వెళ్ళాలి. ఆ గుట్టపై కూడా గట్టిగానే ఉన్నాయని చెప్పి వెళ్తున్నారు చూడండి. రిస్క్ ఉన్నా కూడా కేర్ చేయట్లేదు. కానీ ఏమన్నా లొకేషన్ ఉండేది మంచి లొకేషన్, అది బ్యూటిఫుల్ లొకేషన్. మ్యూజిక్ కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ సాంగ్స్ కంపోజిషన్ కానీ బాగుంటుంది ఈ లొకేషన్. ఏ 10 రోజులా? 10 రోజులు ఒక్క రాయి కూడా తాగలేదన్నా? అయ్యో చార్జ్ చెప్పండి. అది చాలా కూడా కొద్ది పెద్దగా ఉండాలన్నా, పెద్దగా ఉండాలి. అసలైతే దొరుకుతున్నాయి. ఈ పడవ అయితే చెప్తున్నాడు ఇక బాగానే దొరుకుతున్నాయి అని చెప్పి. అబ్బో 10 క్యారెట్లు ఉంటుంది అది. ఎక్కడ ఏ దాంట్లో? అక్కడ దాంట్లో మీరు తిరిగారా? ఇట్లాగే గట్టమ్మటే ఆ మూలలో అంటే ఇంత ముద్ద తీసారండి. అంతే అందులో పెద్దగా అయితే అది కూడా సాయంత్రం 6 రాత్రి కూడా వచ్చుతున్నారా? సాయంత్రం 6-4 దాకా అర్థమైంది మా పని. అలాంటి ఒకటి ఇచ్చాం. చాలా మంది అన్నారు అది కాదు తమ్ముడు ఇలాంటి అదేంటన్నా అంటే ఇంకా చాలా అయ్యే ఎక్కువ పెద్ద లేరు
ఏమన్నా దొరికినాయా? నిజంగానా దొరికింది ఏమన్నా? చాలా దొరికినాయా? దొరికినాయి ఎవరో మరి ఇది ఎవరు ఏమ్మా? చిల్లరపేట చిల్లరపేట ఎప్పుడు వచ్చారేంటి? ఏమైనా దొరికినాయా? ఏమి అవును టెంట్లు వేసుకున్నారా? ఎన్ని రోజులు క్యాంపు? ఈరోజు వెళ్ళిపోతున్నారా? అయ్యో అంతేనా? ఫిక్సా? జల్లెడ పట్టచ్చు కదన్నా? కొంత తీసుకెళ్ళి ఆ వాటర్ వేసుకొని మంచిగా ఉండాలి. మన పెద్ద కొండ తీసాడు, అది ఎప్పుడే పుడిపోయిందా? చాలా పెద్ద కొండ తీసాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడా? ఈ కొండ తీసిన ఆయన ఎంత తవ్వినా కూడా ఏం దొరకలేదా? 15 రోజులు అవుతుందా? అయ్యో మరి మీరు 15 రోజులు ఎవరికి దొరకలేదా? మీకు కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి చూసాం. ఫోటో పంపించాడు. గుంటూరు వెళ్ళిపోయాడు అన్నట్టు. ఎక్కడ అమ్మలేదు గుంటూరు కాదు, వాళ్ళు నచ్చేడు కుర్రోడు. వాళ్ళ గుడారం మొత్తం వెళ్ళిపోయాడు. ఎంత దొరికినట్టు వెళ్ళిపోయాడు. చిన్నది ఎంత 2-3 క్యారెట్లు ఉంటుందా? చూపించింది ఎంత ఉంది అది. అది 15 లక్షలు విలువ చేస్తే 2,50,000 ఇచ్చి వాళ్ళు తీసుకున్నారంట. పక్కన వీడికి తెలియదు ముసలాంటి. అంత ఉంటుందిలే. 2 క్యారెట్లు 3 క్యారెట్లు 15 లక్షలు ఉన్నది. అది గోల్డ్ టైప్ లో మెరుస్తుంది అనమాట. షైనింగ్ వీడియో కూడా ఉంది. ఆవిడకి ఎలా పట్టుకుంటా ఉంది. వీడియో కూర్చోబెట్టి వీడియో రాజులు ఇక్కడ ఎందుకు పాత చేస్తారు? ఇదంతా తవ్విందేనా? ఎక్కడది? అవతల పక్క గుట్ట మీద.
ఈరోజు సండే అవడం వల్ల ఏంటంటే చాలామంది వచ్చారు, కానీ కనీసం 100 మంది పైన వచ్చి ఉంటారు. ఈ పడవల్లో రావడం, సాయంత్రం వరకు ఎత్తుకోవడం, వెళ్ళడం. కానీ ఈరోజు చాలామంది వచ్చారు. దొరుకుతున్నాయండి, గట్టిగానే దొరుకుతున్నాయి, కానీ పెద్ద ఏం కాదు. కానీ 2 క్యారెట్లు, 3 క్యారెట్లు, 5 క్యారెట్లు కూడా దొరుకుతున్నాయి. ఏంటి వీళ్ళందరూ వాళ్ళే. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అక్కడ కొంతమంది ఉన్నారు, ఆ వెనకాల గట్టు మీద కొంతమంది ఉన్నారు. చివర కడమని చూసారు, చివర ఆ గట్టు. ఇక్కడ ఓవరాల్గా ఎంతమంది ఉన్నా 100 మంది. ఇదిగోండి టెంట్లు చూసారా ఎలా వేసారా. ఏమండి ఏం దొరికినాయా? ఎవరికి ఈరోజా? ఎంతది అన్నా? దొరికిందా నీకు? చూపించచ్చుగా సార్, చూసావాడిని. ఊరికెళ్ళాను, ఊరికే చూపించు, ఊరికే దొరుకుతానే లేదు. చూద్దామండి, వేరేది ఏంటి. మనీలు అన్నాయి చాలా మందికి దొరకలేదు.